కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం తలపెట్టడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాలను నిఘా వర్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఒకవేళ నిరసన జరిగితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నీట్ సిబిఎస్ఈ పరీక్షల లీకేజీల వ్యవహారాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగాలని భావిస్తోంది. సోషల్ మీడియాలో సంచలనంగా తెరపైకి వచ్చిన సిజేపీ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడంతో ఇదే తొలిసారిగా కూడా భావించవచ్చు. బొద్దింకలారా ఢిల్లీలో కలుద్దామంటూ సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు అప్రమత్తమైంది. మరోవైపు సీజేపీ తలపెట్టిన నిరసనను పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో అసలు జంతర్ మంతర్ వద్ద ఇవాళ్ల సభ జరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సభ నిర్వహణకు అనుమతి కోరబోతున్నారు ఆయన. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అభిజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం సైతం ఉందనే ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తనకు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ అభిజిత్ దీప్కే ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఏడాది పాటు జైల్లో పెట్టినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి సీజేపీకి మద్దతు పెరుగుతోంది అంటూ కూడా పొలిటికల్ హీట్ రాజేసుకుంటోంది. సీజేపీ నిరసనలో పాలు పంచుకోవడానికి పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త సోనం వాంగ్చుక్ సైతం ఇప్పటికే ప్రకటించారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తనకు శనివారం షూటింగ్ ఉందని, అయినప్పటికీ కూడా ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. నిరసనకు మద్దతు తెలుపుతూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. ఇక హర్యానాకు చెందిన రైతు నాయకుడు గురునామ్ సింగ్ చెరుని తమ సంఘం ప్రతినిధులను పంపిస్తున్నామని వెల్లడించారు. दीपके जी 6 जून को आएंगे सुबह 8 बजे वो लैंड करेंगे दिल्ली में एयरपोर्ट में. वहाँ पे ही हैज़ कॉल्ड अपॉन हिज सपोर्टर्स टू कम टू द एयरपोर्ट एंड उनको रिसीव करें. एंड साथ में वहाँ से जितने लोग होंगे वांगचुक जी के साथ सब पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे. वहाँ पे पुलिस के पास जाके वे विल आस्क फॉर परमिशन टू प्रोटेस्ट एट जंतर मंतर. जंतर मंतर एक डेजिग्नेटेड प्रोटेस्ट साइट है एंड हम लोग वहाँ पे जाना चाह रहे हैं, तो ऑल ऑफ अस विल बी गोइंग देयर. सारे प्रोटेस्टर्स का स्वागत है. हर पार्टी से लोग आए, रूलिंग पार्टी हो या ऑपोजिशन पार्टीज हो, सारे लोग आए, अपने बैनर के बगैर आए, बिकॉज दिस इज एन इशू ऑफ द यूथ एंड यूथ कॉन्स्टिट्यूट्स the biggest majority in this country. So we invite everybody from all political shades to come and be part of this movement. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన జంతర్ మంతర్ దగ్గర సభను ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అభిజిత్ దీప్కే సైతం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా సమాచారం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి శివ? రైట్, సటాజ్ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న జంతర్ మంతర్ వద్ద ఉన్న పార్లమెంట్ స్ట్రీట్ వద్దలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ జంతర్ మంతర్లో చేపట్టే నిరసనకు అనుమతి తీసుకుని ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి అనుమతి తీసుకోలేదనేది కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే నిరసన నేపథ్యంలో అంటే ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేయాలి అనేది కూడా ప్రధానంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా అనేక మంది అటు విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, మరోవైపు పర్యావరణవేత్తలందరూ కూడా అభిజిత్ దీప్కేకు మద్దతు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీలో ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం జంతర్ మంతర్ వద్ద ఏదైతే జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారో ఆ ప్రాంగణం వద్దనం. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళడానికి మెటల్ డిటెక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత మరొక బార్కెట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ రెండో బార్కెట్ నుంచి ఆ లోపలికి వెళ్తేనే అక్కడ లోపల ధర్నా ప్రాంగణం, నిరసన తెలియజేసే ప్రాంగణం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి అనుమతి తీసుకునే నేపథ్యంలో ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇటు ఇక్కడ నుంచి మరొక 500 మీటర్ల వరకు కూడా బార్కెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి ఈ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అభిజిత్ దీప్కే కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా నేను ఈ నిరసన తెలియజేస్తానని కూడా అభిజిత్ దీప్కే చెప్తూ ఉన్నారు. ఒకవేళ నిరసన చేసే
కలిసేందుకు వచ్చినప్పటికీ కూడా వారందరినీ కూడా అడ్డుకునేందుకు ఇటు వాటర్ క్యానల్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మొబైల్ జామర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొబైల్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ వెహికల్ కూడా ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు కాబట్టి ఇక్కడికి ప్రతి ఒక్కరిని కూడా నేను జంతర్ మంతర్లో కలుస్తానంటూ కూడా ఒక ట్వీట్ కూడా ఒక గంట క్రితం అభిజిత్ దీప్కే చేశారు. ఇక్కడికి వచ్చింది కలుద్దాం, ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్కి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక త్రివర్ణ పతాకాన్ని, ఒక పుస్తకాన్ని కూడా తీసుకుని రండి. పోలీసుల పట్ల ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించొద్దు, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటి వారికి పూల జల్లి మరి మనం నిరసన కార్యక్రమంలో పాల్గొందామంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ సీజేపీ అనేది కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే కొంతమంది అడ్వకేట్స్ కానీ కొంతమంది నకిలీ అడ్వకేట్స్ పుట్టుకొస్తున్నారనేది కూడా ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ పార్టీ పుట్టిందనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇటు మరి ముఖ్యంగా ఇటు నీట్ సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు దీంట్లో అవకతవకలను సరిదిద్దాలని అనేది కూడా ప్రధానంగా డిమాండ్ నేపథ్యంలోనే ఈ నిరసనకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఒక త్రివర్ణ పతాకాన్ని తీసుకుని రావాలి, మరోవైపు ఒక పుస్తకాన్ని కూడా తీసుకుని రావాలని తెలియజేశారు. అటు దేశద్రోహం కేసు కింద కూడా అభిజిత్ దీప్కే పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అంటే ఉప కింద అన్లాఫుల్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద దేశద్రోహం కింద కూడా ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. అంటే కేసు నమోదు చేసినప్పటికీ కూడా సంవత్సరం పాటు జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఉద్యమాన్ని కొనసాగిస్తానంటూ కూడా అభిజిత్ దీప్కే పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంది. దానిలో భాగంగానే జంతర్ మంతర్ వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సట్టస్. Thank you, Shiva.